నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందరకైతే బిగ్ అప్డేట్ అయితే వచ్చేసాను అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది? సినిమా అయితే మార్చ్ 19th రాబోతుంది. సినిమా టీం నుంచి ట్రైలర్ ఇంకా రాలేదని ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మనం ఇవాళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ చాలా ముందుగా సాఫీగా సాగిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచయ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే 1-2 సార్లు చూడండి. మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్వేస్. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే కనుక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, పీక్స్కి జరిగాయని చెప్పుకోవాలి. దాదాపు సంక్రాంతి తర్వాత ఏ సినిమాలు అంతగా అలరించకపోవడము, సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఆల్మోస్ట్ మంచి సక్సెస్ రేట్ సాధించినప్పటికీ ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి నెలలో ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత రాబోయే సినిమాలు కూడా ఆల్మోస్ట్ ప్రేక్షకులు 3 నెలల నుంచి పెద్ద హీరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఈగల్గా వెయిట్ చేస్తున్న తరుణం అనమాట. ఇదైతే చాలా గొప్పగా అయితే క్యాష్ చేసుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ టీం అయితే కనుక. ఎందుకంటే ఉగాది రోజున సినిమా రిలీజ్ అవ్వడం ఒక ప్లస్ పాయింట్. మరి వెంటనే రంజాను, తర్వాత వెంటనే సాటర్డే, సండే రావడము, ఈ సినిమాకి బిగ్ లాంగ్ వీకెండ్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 4 days అయితే కంటిన్యూస్గా కలెక్షన్స్ కుమ్మేపోతున్నాయి. తరువాత నెక్స్ట్ వీక్ కూడా ఏ పోటీ లేదు కాబట్టి సినిమా దాదాపు 10 నుంచి 2 వారాల పాటు సినిమాకైతే ఎటువంటి అడ్డంకి లేదనమాట. ఓన్లీ కంటెంట్ బలంగా పడితే కనుక హరీష్ శంకర్ మీద నమ్మకంతో అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ రికార్డ్స్ని బ్రేక్ చేయాలని అయితే చాలా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నారు. కొంచెం సినిమా ట్రైలర్ కొంచెం అప్డేట్ వచ్చినా కూడా డే 1 రికార్డులు అయితే లేచిపోతాయి సింపుల్గా తెలుగు రాష్ట్రాల్లో. సో ఓవర్సీస్లో కొంచెం డల్గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఒక ట్రైలర్ అప్డేట్ కోసం అయితే ప్రేక్షకులు అయితే ఎంతలా ఎదురు చూస్తూ అన్నారు. రేపైతే విమల్ థియేటర్లో లాస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతుంది మూవీ టీము. ఆ తర్వాత 14వ తేదీన, అంటే రేపు కాక ఎల్లుండి 14వ తేదీన అయితే సినిమా టీం అయితే ట్రైలర్ని రిలీజ్ చేసేదానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది. మే 19th సినిమా, 18th ప్రీమియర్స్ కాబట్టి 14th అప్డేట్ రావడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అయితే ఈగల్గా వెయిట్ చేస్తూ అన్నారు. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వస్తున్న సెకండ్ సినిమా కాబట్టి సినిమా మీద అయితే విపరీతమైన హైప్ అయితే ఉందనే చెప్పుకోవాలి. ప్రేక్షకులు అయితే ఎంతలో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన రీసెంట్గా వచ్చిన టీజర్ అయితే మాత్రం డైలాగులు డైనమైట్ లాగా బేలాయబ్బా. లాస్ట్ వీడియోలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. హరీష్ శంకర్కి ఉన్న పెన్ను పవర్ ఏంటో, ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాసే పెన్ను పవర్ చాలా బలంగా ఉంటుంది. టీజర్లో ఒక డైలాగ్ చెప్తారనమాట పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగ్ అయితే ప్రేక్షకులు ఎంత మంత్రముగ్ధులయ్యారంటే దాంట్లో ఎంతో భావం కూడా దాగి ఉందన్నమాట. అటువంటి డైలాగ్స్ ట్రైలర్లో బలంగా 2-3 పడి యాక్షన్ ఎపిసోడ్లు చూపిస్తే కనుక సినిమా అయితే మాత్రం డే 1 రికార్డ్స్ అయితే ఈజీగా లేచిపోతాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్కి అంత క్రేజ్ ఉందన్నమాట మార్కెట్లో. అదిగాక 2-3 నెలల నుంచి పెద్ద హీరో సినిమా లేకపోవడం అనేది ఈ సినిమాకి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఏ సినిమా పోటీ లేదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ హరీష్ శంకర్ గారు ఒక బలమైన కంటెంట్తో జనాల ముందుకు వస్తే కనుక రికార్డులు సునాయాసంగా లేచిపోవడం అయితే గ్యారంటీ. సో హరీష్ శంకర్ గారు తొందరగా ట్రైలర్ ఇచ్చేసేయండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం. సాటి సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాను. టీజర్లోనే పవన్ కళ్యాణ్ గారికి ద బెస్ట్ లుక్స్ ఇచ్చారనే చెప్పుకోవాలి. లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయి అబ్బాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవిశ్రీ గారు ఒక రేంజ్లో అయితే కుమ్మేస్తున్నట్టు సమాచారం. మీకు ఆల్రెడీ తెలుసు దేవిశ్రీ గారు ఏ రేంజ్లో ఇస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా మంచి కిక్ ఇచ్చే సాంగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా రాబోయే సాంగ్ కూడా అది కూడా మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ దిగితే కనుక పూనకాలే ఇంకా ఫ్యాన్స్కి. ఇంకా టికెట్ రేట్స్ కూడా
బలంగా పడతాయి. ఇంకొక మైనస్ ఏందంటే మన బాలీవుడ్ వాళ్ళు 'ధురంధర్' ట్రైలర్ వదిలిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే బుకింగ్స్ ఓపెన్ చేసేసారు సేమ్ రేట్లతోనే. మనాళ్ళేందిరా అంటే దానికి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 2, 3 రోజులు లేట్‌గా వదలడం వల్ల కొంచెం కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తాంది. వీళ్ళు వెళ్ళి అక్కడ పర్మిషన్స్ తీసుకొనొచ్చేకాడికి టైం అయిపోతా ఉంది. సో, అప్పటికప్పుడే వదిలేస్తే గనక ఆ ఊపు మీదయితే బుకింగ్స్ బలంగా జరిగేదానికైతే స్కోప్ ఉంది. సో, సౌత్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి హవా అయితే కొనసాగుతదనే చెప్పుకోవాలి. ఈ ఉగాదికైతే మాత్రం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. చూడాలి ట్రైలర్‌తో కుమ్మి పడేస్తాడనమాట పవన్ కళ్యాణ్ గారు. 'హరీష్ శంకర్' కాంబో అంటే మామూలుగా ఉండదు. సో, మూవీ గూడా అలాగనే డే 1 రికార్డ్స్, వీక్ రికార్డ్స్ కూడా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి చంచయ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఇంతవరకు సెలవు. మీ చెంచయ్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.